ఇప్పుడు 2000 సంవత్సరంలోనే అనంతపురం కేంద్రంగా మొట్టమొదటిసారిగా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలను ప్రారంభం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే అధ్యక్ష. అంటే రాయలసీమలో ముఖ్యంగా అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజ్ కావాలనే దశాబ్దాల ఆ జిల్లా ప్రజల కోరికను నెరవేర్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది మేము గర్వంగా చెప్పుకుంటాం అధ్యక్ష, అనంతపురం వాసులుగా. అట్లాగే అనేక చోట్ల వెనుకబడిన ప్రాంతాల్లో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 7 మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో నెలకొల్పిన అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దీంట్లో 6 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీల్లో 6 ప్రభుత్వ రంగంలోనే ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రారంభం చేయలేదు అని చెప్తున్న విషయం శుద్ధ అబద్ధమని మీ ద్వారా ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. రెండోది, మేము 17 మెడికల్ కాలేజీలు ప్రారంభం చేశామని చెప్పుకుంటున్న వైసీపీ నాయకత్వానికి సిగ్గుండాలి అధ్యక్ష. కోట్లాది మంది ప్రజలు ఆశతో యువకుడు ఇతను మంచి చేస్తాడు, బాగా పరిపాలన అందిస్తాడు, పేదలకు అంటే నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడని 19లో నమ్మి ఓట్లేస్తే ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ఈ మెడికల్ కళాశాల విషయంలో మీకు చూపిస్తున్న అధ్యక్ష, బాపట్ల మెడికల్ కాలేజీ పునాదుల దశ కూడా దాటలేదు అధ్యక్ష. అదే బాపట్లలోనే వైసీపీ పార్టీ కార్యాలయాన్ని బ్రహ్మాండంగా కట్టుకున్నారు అధ్యక్ష. అట్లాగే అమలాపురంలో మెడికల్ కాలేజ్ పునాదుల దశలో కూడా దాటలేదు. అదే అమలాపురంలో వైసీపీ బ్రహ్మాండంగా కార్యాలయాలు కట్టుకుంది అధ్యక్ష. అట్లాగే రాయలసీమలో అధ్యక్ష, రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం మీ అందరికీ తెలుసు. ఆదోని మెడికల్ కాలేజీ ఛాయాచిత్రం అధ్యక్ష ఇది. అట్లాగే మదనపల్లి మెడికల్ కాలేజీ ఇది పరిస్థితి అధ్యక్ష. పెనుగొండ మెడికల్ కాలేజీ ఛాయాచిత్రం అధ్యక్ష. ఇట్లా ఈ 3 రాయలసీమకు సంబంధించిన మెడికల్ కాలేజీల్లో ఏ ఒక్కటి కూడా పునాదుల దశ దాటని స్థితిలో ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ప్రారంభం చేశామని చెప్పడానికి సిగ్గు లేదా వైసీపీ నాయకులారా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఒక్క పచ్చి అబద్ధాన్ని బల్లగొట్టి మరీ బల్లగుద్ది ఇది నిజమని నమ్మించే ప్రయత్నం చేయడంలో ఘనులు ఈ వైసీపీ నాయకులని మీ ద్వారా నేను ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఇదంతా కూడా ప్రజలు తెలుసుకోవాలి. అట్లాగే పేదలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి శ్రద్ధ లేదు కాబట్టి మెడికల్ కళాశాలలో పేదలకు లభించాల్సిన సీట్లను వీళ్ళు ప్రైవేటు పరం చేసి పీపీపీ మోడల్లో ఇచ్చి మరి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారనే ఒక దుర్మార్గమైన ఆరోపణ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇందాక మంత్రి గారు కూడా దీన్ని మరి సభ దృష్టికి తీసుకొచ్చారు. 19/7/2023 జీవో నంబర్ 108 రూపంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఏ విధంగా సీట్లు కేటాయింపు ఉండాలనేది ఒక జీవో విడుదల చేసింది అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీంట్లో స్పష్టంగా సెల్ఫ్ ఫండింగ్ కోర్సుల రూపంలో 35% సీట్లను రిజర్వ్ చేస్తే 12 లక్షల రూపాయలు ఏడాదికి ఫీజుల రూపంలో కట్టాలని నిర్ణయం చేసింది. అట్లాగే ఎన్ఆర్ఐ కోటా కింద